బుద్ధుడు మరణించిన సమయంలో ఆయనతో పాటు ఆయన అంత్యక్రియల్లో ఉపయోగించినటువంటి కొన్ని జెమ్స్ విలువైనటువంటి రాళ్ళు వీటిని 1898లో ఒక బ్రిటిష్ ఇంజనీర్ పిపర్వాహ్ అనేటటువంటి గ్రామంలో ఉత్తరప్రదేశ్లో ఉంది, అక్కడ గుర్తించారు. అక్కడే బుద్ధుడి సమాధి జరిగిందని కూడా సమాధి చేయటం కూడా జరిగిందని, ఆయన నిర్యాణం అక్కడ జరిగిందని భావిస్తారు. అయితే ఇవి తరువాత బ్రిటిషర్లు లండన్లో ఉన్న మ్యూజియంకి తీసుకెళ్లారు, మ్యూజియంలో చాలా ఏళ్ళు ఉంచుకున్నారు. ఈ మధ్య దానిని హాంకాంగ్లో ఉన్నటువంటి సౌతెబీ ఆక్షన్ సెంటర్ ద్వారా ఆక్షన్ చేయడానికి, వేలం వేయడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి భారత ప్రభుత్వము బ్రిటిష్ ప్రభుత్వంతో ఈ ఆక్షన్ చేసే సంస్థతోటి మాట్లాడి ఆ విలువైనటువంటి కేవలము డబ్బు రూపంలోనే విలువ కాదు, వాటికి ఉన్నటువంటి ధార్మిక మతపరమైనటువంటి విలువ, చారిత్రకమైనటువంటి విలువని గుర్తించి వాటిని తీసుకుని మళ్ళీ భారతదేశానికి రప్పించడం జరిగింది.